హాయ్ సార్. హాయ్. హాయ్ సార్. ఇప్పుడు మామూలుగా మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యే మూవీస్ ఉంటాయి. అందులో కొన్ని హిట్ అయితే కొన్ని ఫ్లాప్ అనేది అయితే ఉంటాయి. కాకపోతే దానికన్నా ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఇప్పుడు జనాలు ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అనేది బాగుంటున్నాయి, అలానే హిట్ కూడా అవుతున్నాయి సార్. సో ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఓటీటీ మీదే చూపిస్తున్నారు. సో దాని గురించి మీరు ఏమంటారు? యాక్చువల్గా సినిమా ఫీల్డ్ పొజిషన్గా చూస్తే తెలుగు సినిమాలు బాగున్నాయని ఎందుకంటున్నారంటే మన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టి తీస్తారు సినిమాలు. అందులో పాన్ ఇండియా సినిమాలు, పెద్ద సినిమాలు, రవితేజ లాంటి యాక్ట్ చేసిన సినిమాలు పాన్ ఇండియా కాకపోయినా కూడా చాలా స్టేట్లలో డబ్బింగ్ చేసుకుని రిలీజ్ చేసుకుని అక్కడ శాటిలైట్ కప్పుకుని థియేటర్స్లో పెద్ద ఎక్కువ రిలీజ్ అవ్వయి. తర్వాత ఓటీటీకి అనేది వీళ్ళు రైట్స్ అమ్మడం బట్టి ఉంటుంది. రవితేజ లాంటి మాస్ హీరోకి చెప్తున్నాను, చిరంజీవి కూడా అంతే మాస్ ఉంటుంది యాక్చువల్గాను. అలా కాకుండా కొత్తగా పాన్ ఇండియాలో డైరెక్ట్గా రిలీజ్ చేసే హీరోలు అయిపోయారు వెళ్తారు. రామ్ చరణ్ అని, బన్నీ అని, కృష్ణ గారు అబ్బాయి, వీళ్ళందరూ ఉన్నారు కదా. ప్రభాస్ నెంబర్ 1 అందులో. వీళ్ళు పాన్ ఇండియా, వీళ్ళ సినిమాలు థియేటర్లోనూ రిలీజ్ అవుతాయి, దేశంలో ఉన్న 1500, 1300 థియేటర్లు రిలీజ్ అవుతాయి, తర్వాత అక్కడ రిలీజ్ అవుతాయి. అలాగా ఓవరాల్గా 4,000 to 5,000 థియేటర్స్లో రిలీజ్ అవుతాయి. సో వాటి గురించి మనం సెపరేట్గా వాళ్ళకే 2-3 రోజులు ఆడతాయి కాబట్టి ఆల్మోస్ట్ పెట్టుబడి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి రిటర్న్ వచ్చేస్తుంది. సాహో ఇక్కడ ఫ్లాప్ అక్కడ హిట్ కదా, ఎక్కడో ఒకటి ఆడేసింది, డబ్బులు వచ్చేసినాయి కదా. సో ఆ విధంగా ఉన్న ఆర్టిస్టులను పక్కన పెడితే మిగతా మీడియోకర్గా ఉన్న హీరోల సినిమాలు కూడా కొన్ని థియేటర్లో రిలీజ్ అవుతాయి. మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. కొంచెం పెద్ద హీరోల కంటే చిన్నవాళ్ళు ఎవరు, రామ్ అని, శర్వానంద్ అని, ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదా, నాని వీళ్ళకంటే కొంచెం పెద్ద ఎదిగిపోయాడు. వీళ్ళందరి సినిమాలు కూడా థియేటర్లో రిలీజ్ అవుతాయి, శాటిలైట్ కొంటారు, ఓటీటీ కొంటారు. ఓకేనా? సో ఇక్కడ అక్కడ కూడా చూసేవాళ్ళు ఉంటారు, ఇక్కడ చూడని వాళ్ళు అక్కడ ఎలాగా చూస్తారు డెఫినెట్గా. దాన్ని ఏమంటారు అప్పుడు చూడడం అంటే ఏంటి? చూసిన 10 సినిమాకి 30 రూపాయలు, 15 రూపాయలు ప్రొడ్యూసర్కి, 15 రూపాయలు వాళ్ళకి వెళ్తాయి, ఎవరికి? ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళకి వెళ్తాయి. ఓకేనా? అలా కాకుండా ఇంక మీకు సంబంధం లేదు, ఇగో మీ సినిమాకు 10 కోట్లు ఇస్తున్నాను అమ్మే అని అంత కేపబుల్ సినిమాలు ఉంటాయి. నాని సినిమా లాంటి కొంచెం బాగా ఆడుతున్నాయి కాబట్టి అలా కూడా అమ్ముతారు. ఇన్ని రకాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటి, థియేటర్లో రిలీజ్గా నోచుకో, ఇది ఎవడు చూస్తాడు థియేటర్లోనూ, ఆడెవడో అడ్రస్ లేదు. నాని పేరు లేకపోతే అసలు కోర్ట్ అనే సినిమా రిలీజ్ అవుతాం కదా. అతను సినిమాలు చేసుకుంటూ ఫస్ట్ సినిమా మంచి సినిమాలు ఎలా తీస్తాను, నాకు కొంచెం పెద్ద సినిమాలు అనుకున్నాడు నేను యాక్ట్ చేస్తాను, అవసరం చిరంజీవి యాక్ట్ చేస్తాడనే ఒక లెవెల్లో వస్తున్నాడు. మంచి కన్స్ట్రక్టివ్గా ఫౌండేషన్స్కి వస్తున్న హీరో ప్రొడ్యూసర్ ఎవరంటే నాని. ఓకేనా? సో ఆ విధంగా మొట్టమొదటి హిట్ అయింది. తర్వాత హిట్ 3 అనేది వేసాడు, అది అబవ్ యావరేజ్ అనుకుంటుంది. అదేదో వైలెన్స్ ఎక్కువైపోయింది, యానిమల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ పట్టేసుకుని అతను మనసులోను, అది అలా తీసినట్టున్నారు. అది సో అతను అంతటి వైలెన్స్లో చుట్టుపక్కల ఉండే నటుడు కాదు అతను. చిన్న సైజు శోభన్ బాబులు అంటాడు యాక్చువల్గా కదా, అందరూ లైక్ చేసే నటుడు. అటువంటిది పోయి సడన్గా నేను ఆయన చంపేస్తాను కట్ చేస్తాను అని వెళ్ళి ఉంటాడు అందులో. నేను చూడలేదు ఇంకా అది. సో అది నచ్చింది కానీ అంత నచ్చలేదు. అర్థమైంది ఇప్పుడు మీకు? సో కోర్టు ఎందుకు నచ్చింది హృదయపూర్వకంగానో, ఈ సినిమా బాగోపోతే ఆ సినిమా చూడొద్దని అంత ఇదిగా చెప్పాడు కాబట్టి, నిజంగా కూడా అంత బాగుంది కాబట్టి చక్కగా 2 చిన్న పిల్లల్ని పెట్టుకుని తీసిన సినిమా అది. 16 ఏళ్ళు అంటే 16 ఏళ్ళే ఆ టైప్లో ఉన్నాయి కాబట్టి చూడగలిగాం. ఓకే? సో ఇటువంటి సినిమా ఇక్కడ చూస్తారు, అక్కడ చూస్తారు. థియేటర్లో రిలీజ్ అవ్వగానే థియేటర్లో హిట్ అవుద్ది, అక్కడ హిట్ అవుద్ది. ఇంతకే సినిమాకి ఎంత అవుద్ది 1.5 crore కూడా అవి ఉండదు. ఎక్కడ అక్కడ కలిసి 30-40 కోట్లు. అతనికి ఈ సినిమాలో వచ్చిన లాభం అతను యాక్ట్ చేసిన సినిమాకి కూడా ఇంకొక 5-6 సంవత్సరాలు రాదు. రాసి పెట్టుకోండి. అర్థమైందా మీకు? సో అది మరి షేర్కి వేసాడో ఆడ ఓటీటీలోను, అవుట్ రైట్ అమ్మేసాడో నాకు తెలియదు కానీ అందులో వచ్చిన కంఫర్టబుల్ లాభం ఇందులో రాదు. హిట్లో కూడా వచ్చి ఉండదు. హిట్కి మరి ఖర్చు అయి ఉంటుంది కదా, దీనికి ఖర్చు అవ్వలేదు కదా. హిట్కి ఎందుకు రాదంటానంటే వాళ్ళు హిట్గా ఖర్చు పెట్టి ఉంటారు, అతను రెమ్యూనరేషన్ వేసుకోవాలా. అతను 20 కోట్లు 10 కోట్లు రెమ్యూనరేషన్ వేసుకుని ఇంకొక 20 కోట్లు ఖర్చు పెడితేనే కదా ఒక 35 to 40 crores ప్రోడక్ట్. ఒకవేళ ఆడినా అక్కడ వాళ్ళకి 15 కోట్లు కొన్నా కూడా ఈ కోర్టులో వచ్చిన కంఫర్టబిలిటీ అక్కడ ఉండదు. సో మిగతా సినిమాలు ఉన్నాయి, చాలా సినిమాలు పాపం ఎక్కడ నోచుకోవు, బాగానే ఉంటుంది సినిమా. అన్ని కోర్టులు అయిపోవు. అన్ని కోర్టులాగా ఎందుకు అయిపోవు అంటే అందులో ఒక స్టార్ 10 కోట్ల రూపాయలు స్టార్ ఉంటే అది లక్కీ భాస్కర్ లాగా అవుద్ది. ఎక్కడ ఆడద్ది అక్కడ చూస్తారు.
ఇక్కడ చూసినట్టు కూడా చూస్తాడు, అదే బాగుంది నాకు మళ్ళీ చూస్తానని చూస్తాడు. అంటే 2 చోట్ల హిట్ అది. ఇందాక దిల్ రాజు అన్నాడు అదే సినిమా సంక్రాంతికి వచ్చామనే సినిమా ఎవడ ఆపగలిగాడు అది. అది ఇక్కడ ఆడిందట, ఓటీటీకి అమ్మేసారు, అక్కడ ఆడుతుందట, ఇక్కడ ఇంకా ఆడుతుందట. ఇక్కడ ఆడుతుంది, అక్కడ ఆడుతుంది, అక్కడెక్కడ కూడా ఆడుతుంది. హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అంటారు. ఇటు హోల్సమ్ ఎంటర్టైన్మెంట్లో ఒక స్టార్ ఉన్నాడు, వెంకటేష్ లాంటి స్టార్ ఉన్నాడు కాబట్టి ఒక అందమైన అమ్మాయిని పెట్టుకుని అతనికంటే 30 ఏళ్ళు చిన్నవాళ్ళు 7 ఏళ్ళు చిన్న పెట్టుకున్నాడు కాబట్టి అది జనాలకి అందరికీ కావాల్సిన కామెడీ డైరెక్టర్ చేయగలిగాడు కాబట్టి ఆద్యంతం ఆనందంగా ఉండే సినిమా కాబట్టి ఇక్కడ చూస్తున్నారు, అక్కడ చూస్తున్నారు. అలానే సార్ ఇప్పుడు ఓటీటీలో మొన్న ఈ మధ్య వచ్చింది మూవీ అనగనగాని సుమంత్ అనగనగా అనేది హృదయానికి కత్తుకునేటట్టుగా అది కూడా చాలా బాగుందని పేరు. అది జెన్యున్గా ఓటీటీలో హిట్ అయింది కాబట్టి మనం మాట్లాడుకున్నాం. ఎంత హిట్ అయినా కూడా థియేటర్లో రిలీజ్కి నోచుకోని సినిమా ఓటీటీకి కానీ అమ్మినా ప్లాట్ఫామ్ షేరింగ్ మీద ఇచ్చినా ఇవి రావు. ఎంత చేస్తే వస్తాయి. ఆవిడ యూఎస్ నుంచి వచ్చి 2 కోట్లలో 15 లక్షలు అయిందంటే జెన్యున్గా నేను చెప్పాడు నాకు. ఓటీటీకి ఇచ్చారు, ఎక్కడ రిలీజ్ చేయడానికి ఎవడో ముందుకు రావట్లేదు, ఎవరో మన థియేటర్లో. ఓటీటీలో 20 లక్షలు వచ్చిందట. అంటే 2 కోట్ల 18లో ఎంత పోయింది? 2 కోట్ల 2 లక్షలు పోయినట్లు లెక్క, అంతేనా? ఎంత చేసినా ఓటీటీ మీద ఒక్కదాని మీద ఆధారపడిపోయి థియేటర్లకు లోచుకొని సినిమాలు మీద డబ్బులు రావు, నష్టానికే అమ్మాలి. ఓటీటీ అనేది అడిషనల్, అంతే ఒక ఏరియాలాగా. ఎప్పుడు ఆడదు, ఇక్కడ ఆడేసి అక్కడ ఆడేసి కోర్టు లాంటిది, ఎక్కడ ఆడేసి అక్కడ ఆడేసి సంక్రాంతి లాంటిది. మీకు అర్థమైంది ఇప్పుడు మీకు. సో అటువంటి సినిమాలకి ఆడతాయి, ఓటీటీలు కూడా వస్తుంది. ఒకసారి ఇక్కడ ఎప్పుడైతే థియేటర్లో ప్రజల్లో బాగా వచ్చేసిందో ఎంతోమంది ఉన్నారు చూడని వాళ్ళు ఇంకాను కదా, కోట్లలో ఉంటారు ప్రపంచంలో తెలుగు వాళ్ళే మొత్తం ఎక్కడ అక్కడ ఈ 2 రాష్ట్రాల్లో కలిగితే ఇంకా చూడాలనుకున్న వాళ్ళు. ఓటీటీ ఎందుకు చూస్తాడు? 150 పెడితే ఒక 2 నెలలు చూడొచ్చు 100 సినిమాలు కదా, అక్కడ చూస్తారు. చూస్తే ఆయన లాభం, ఓటీటీ ప్లాట్ఫామ్ లాభం కదా. అండ్ అలా చూడడం బాగా పెరిగితే వాళ్ళకి సబ్స్క్రిప్షన్ పెరుగుద్ది. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నేను అక్కడ చూడలేకపోయినా ఇక్కడ కోర్టు అనే సినిమా ఇక్కడ మల్టీప్లెక్స్లో ఆడుతుంది, 200 రూపాయలు ఎందుకని చూడలేదు అని చెప్పి అక్కడ చూద్దాం అనుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటాడు, 200 పెట్టి 150 పెట్టి. అలా ఒక 1,00,000 మంది చేస్తున్నారు అనుకో, అది లాభమే కదా. ఈ సినిమా వల్ల లాభం అది. ఓటీటీ వాళ్ళకి ఎంత లాభం వస్తుందో అలాగే చూస్తారు. ప్రొడ్యూసర్ ఏం చూస్తాడు, నా సినిమాని థియేటర్లో రిలీజ్ అయ్యి ఆడితే ఓటీటీ హిట్ అయితే ఆడితే ముందు రిలీజ్ అయిన తర్వాత హిట్ అయితే అప్పుడు ఓటీటీ లాభం, శాటిలైట్ అన్ని లాభమే. ఈ 2 నెత్తుకునోచుకోమంటే ఆ 2 చేయడానికి అది కట్టలేడు థియేటర్లకి. అదే ఇందాక చెప్తున్నాను, షేరింగ్ ఇవ్వమని అడుగుతున్నారు అన్నాను కదా. చిన్న సినిమాలకు కదే, చిన్న సినిమాలు షేరింగ్ కాదు కదా, బోరింగ్ కాదు, ఏమీ ఇవ్వరు. నువ్వు రిలీజ్ చేసుకో రెంట్ కట్ అంటారు. ఎన్ని కడతాడు? మినిమం 30 థియేటర్లో రిలీజ్ చేస్తే ఎంత కడతాడు? రోజు 10 లక్షలు కట్టలేడు కదా. సో సినిమా ఓటీటీలో చేయటం వల్ల సాధారణమైన సినిమాకి లాభం ఏం లేదు. నా సినిమా అక్కడ ఉందని చెప్పుకోవడానికి తప్పితే ఏ లాభం లేదు. ఆడే సినిమా అయితే ముందు థియేటర్లో రిలీజ్ చేస్తాడు, థియేటర్లో ఆడితే ఓటీటీ డబ్బులు ఎక్కువ ఇస్తాడు, అవుట్లెట్గా అమ్మేయచ్చు. అదే ఇద్దరం కలిసి వేద్దాం, నాకు నమ్మకం లేదు ఇక్కడ, దీనివల్ల మాకు సబ్స్క్రిప్షన్ అంత పెరిగిపోయే అనగనగా ఒకటి ఇంకా కావాలంటే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఓటీటీలో మంచి పేరు వచ్చింది కదా, నాగేశ్వరరావు గారి మనవడు, ఆ సినిమాని ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయొచ్చు అక్కడ. మరి ఎలా రాసుకున్నారో తెలియదు కానీ వీళ్ళే రిలీజ్ చేశారో, మీకు ఒక పావలా మాకో పావలా అలా చేశారో. అవుట్రైట్ కొనే అంత సీన్ లేదు. ఓటీటీ దగ్గరికి వెళ్ళిన 10 ఎవడో కూడా మేము సినిమాని అవుట్రైట్ చేసుకుంటామని అండ. ఎందుకంటే మేము అవుట్రైట్ చేసుకోవాలంటే నీకు థియేటర్లో రిలీజ్ అయ్యి ఉండాలి సినిమా, అదే మీకు అక్కడ హిట్ అయితే చేస్తారు. ఇప్పుడు ఎక్కడ హిట్ అయింది కదా, బలగం సినిమా ఆడదనుకుని ఇక్కడికి చేశారు, తర్వాత థియేటర్లో రిలీజ్ చేశారు. ఆ విధంగా అనగనగా ఒకరోజు ఐఎమ్ గివింగ్ ఎన్ ఐడియా, వాళ్ళకే వచ్చి ఉంటుంది మనం ఇచ్చేదేటి, కానీ అనగనగా మళ్ళీ ఇంకొక 50 థియేటర్లు రిలీజ్ చేయొచ్చు. ఆంధ్ర ఒక 30, ఇక్కడ ఒక 15, తెలంగాణ చేస్తే ఆడొచ్చు. థియేటర్లో చూడాలనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అల్టిమేట్గా. అర్థమైంది మీకు? హోమ్ థియేటర్లు పెద్ద ఉన్నాయి వాళ్ళు, అయినా కూడా ఆ జనాల్లోకి వెళ్ళి చూడాలని అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అనగనగా కెన్ బి రిలీజ్ అగైన్. ఇక్కడ కనీసం ఒక 50 థియేటర్లు చేయొచ్చు.
ఆంధ్రాలో ఒక 35, ఇక్కడ ఒక 15 చేయొచ్చు. అలా చేస్తే అన్ని మల్టీప్లెక్స్లు చేసి చూస్తారు. యంగ్ పేర్స్ వెళ్ళి చూస్తారు. బాగా తీసినట్టున్నాడు సినిమాని. ఆ విధంగా ఓటీటీ ఒక్కదాని మీద ఆధారపడి అందరూ చూసేస్తున్నారు అనుకోవడం పొరపాటు. ఓటీటీలు గతిలోకి వెళ్తున్నారు ప్రస్తుతం. కొంతకాలం పోతే ఓటీటీయే మెయిన్ ప్లాట్ఫామ్ అవుద్ది. అప్పుడు రేట్లు మారాలి. మారటం ఏముంది, ఇప్పుడు అడుగుతున్నారు, షేరింగ్ అడుగుతున్నారు కదా, పర్సంటేజ్ అడుగుతున్నారు థియేటర్లు. అదేవిధంగా పర్సంటేజ్ ఇస్తారు, చూడాలి కదా. ఇంకా థియేటర్లు కంప్లీట్గా ఒక మల్టీప్లెక్స్ తప్ప ఇంకా సింగిల్ థియేటర్కి ఒక్క థియేటర్లు కూడా రిలీజ్ కావు ఈ సినిమాలు. ఈ కేటగిరీ సినిమాలు అనుకున్న సినిమాలు హిట్ అయితే ఎన్ని అవుతాయి? 10లో ఒకటి అవుద్ది, ఒకటే అవుద్ది. అనగనగా ఒకరోజు ఒకటే అయింది. కోర్టు ఇక్కడక్కడ హిట్ అయింది, సంక్రాంతికి ఇక్కడక్కడ హిట్ అయింది. అర్థమవుతుందా మీకు? చెప్తాను, మీకు బాగా అర్థమైందా? ఓటీటీలోకి వెళ్ళటం, గతిలోకి వెళ్ళటం. మరి ఎప్పుడైనా వెళ్ళాలంటే హిట్ అయిన తర్వాత వెళ్ళటం వేరును, హిట్ అవ్వకుండా ఎవడు కొనట్లేదండి మరి మీరు దాంట్లో పెడతాను పెట్టుకుంటాడు, రూపాయి ఇవ్వడాడు. అర్థమైంది మీకు? ఒకటి చూస్తే 20 రూపాయలు వస్తుంది, ఒకటి చూస్తే 20. 1,00,000 మంది చూస్తే 1,00,000 మంది చూస్తే 20 లక్షలు వస్తుంది వాడికి. 1,00,000 మంది చూస్తే 40 లక్షలు వస్తుంది ఇక్కడ ఓటీటీలో. 20 వాళ్ళు తీసుకుంటారు అందులో పెట్టినందుకు. ఇట్ ఈస్ ఎ సెపరేట్ సర్వర్, సెపరేట్ ప్లాట్ఫామ్ అది. ఇట్స్ నాట్ త్రూ యూట్యూబ్. సో అంచేత ఇది ఈ ఎకనామిక్స్లో 1,00,000 కన్నా ఎక్కువ చూసేస్తారా? చూడు, కొన్ని వందలు ఉంటాయి అక్కడ. ఏదైనా సెలెక్ట్ చేసుకుంటావు, అయ్యే చేసుకుంటా. ఆడికి అవసరమైతే ఇక్కడ చూసే సినిమాలు ఆడు చూస్తాడు. ఇదే సంక్రాంతికి రా, ఇదే బన్నీ, పుష్ప 1, పుష్ప 2 ఇక్కడ చూసినోళ్ళు కూడా అక్కడ చూస్తారు. అంటే అంత పెద్ద హిట్ అయిపోయింది ఆ సినిమాలు. ఈ 140 కోట్లలో సినిమా చూసేవాళ్ళు 50 కోట్లు అనుకుందాం. 50 కోట్ల మంది చూసేయలేదు కదా సినిమాని. వాళ్ళు చూస్తారు అది. తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ, బొంగు భాష మొత్తం అన్ని భాషల్లోనూ కింద సబ్టైటిల్ వచ్చేస్తే డబ్బింగ్ కూడా చేసుకుంటారు. హిట్ అయిన సినిమా, పెద్ద సినిమా అనుకున్న సినిమా ఇక్కడ లాభమే, అక్కడ లాభమే. ఇందాక చూశాను అది. ఏదో సందర్భంలో దిల్రాజు చెప్తున్నాడు, సంక్రాంతి ఇక్కడ ఆడుతుంది, ఈలోగా ఓటీ టైం వేసాం అక్కడ ఆడుతున్నాడు, అక్కడ కూడా బాగా ఆడుతున్నాడు. వాళ్ళు రిపోర్ట్ వస్తుంది మీకు ఏ రోజుకి ఆ రోజు. అక్కడ ఆడుతుంది, ఎక్కడ ఆడుతుంది అన్నాడు. సినిమా బాగుంటే అలాగ ఆడద్దు అనమాట. అదే చిన్న సినిమా బలగం కూడా అంతే, మీకు అర్థమైంది. అదేవిధంగా కోర్టు కూడా అంతే. మరి కోర్టు ఇక్కడ ఉంచారు లేదు తెలీదు. ఇక్కడ ఒక 5 రోజులు 10 రోజుల తర్వాత ఇస్తారు. మంచి ఆఫర్ వచ్చి ఉంటుంది, మీకు అర్థమైందా? అది ఆఫర్ రావడమే గ్రేట్ కదా. మరి అందులో ఎవరున్నారు? అందులో అడ్రస్ లేని వాళ్ళే కదా. ఒక నాని ప్రొడ్యూసర్గా తప్పితే ఏమన్నారు అందులోనూ? అంచేత ఓటీటీలో రిలీజ్ చేయడం అనేది పెద్ద బెడ్ ఆఫ్ రోజెస్ ఏం కాదు. ఇట్స్ నాట్ ఎ వెరీ ప్రాఫిటబుల్. గతిలేక చేయటమే. ఒక రోజు వస్తుంది. ఇంక సింగిల్ థియేటర్లు అనేది మోజుపోయిన తర్వాత ఒక సింగిల్ థియేటర్లో ఒక రోజు కట్టేది ఓటీటీకి ఇస్తే ఒక సంవత్సరం చూడొచ్చు సినిమాలు మీరు. అంచేత దానికే ప్రిఫర్ చేస్తారు. నువ్వు అనేది వస్తుంది. అప్పుడు మరి రేట్లు ఎలాగ ఉంటాయో, ఇన్ని వందల సినిమాల మీద ఏ సినిమా ఆడద్దో. ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక సినిమా కాదు కదా, చాలా వచ్చేస్తాయి కదా. మనం సపోజ్ తెలుగులో 150 సినిమాలు చేస్తాం అనుకోండి, ఒక 50 సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యి తర్వాత అక్కడికి చాలా ఘనంగా వెళ్ళే సినిమాలు 50 ఉంటాయి అనుకుందాం. మిగతా 100 సెలెక్ట్ చేసుకోవాలి కదా బ్రాడ్. అనగనగా అలాంటివి 100 ఉంటాయి. 100 ఏం చూస్తాడు? మీకు అర్థమైంది ఇప్పుడు మీకు. మరి ఇప్పుడు ఆ క్యాలిక్యులేషన్లో ఓటీటీకి వెళ్ళటం అనేది గతిలేక వెళ్ళటం ప్రస్తుతం ఒక రోజు వస్తుంది. వేర్ ఇట్ ఈస్ ఓకే, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI వచ్చింది, మా డబ్బులు మాకు వచ్చినాయి అనే రోజు రావాలని కోరుకుంటాను. అలా ఎన్ని వస్తాయనేది ఐ హ్యావ్ మై ఓన్ డౌట్. సరే, థ్యాంక్ యూ సో మచ్ సార్.